ఇటాలియన్ ఆహారాన్ని అమెరికన్లు పాడుచేస్తున్న 12 మార్గాలు. 1. అమెరికన్లు స్పగెట్టిని పగలగొడుతున్నారు. ఇది ఇటాలీలో ఎప్పుడూ చెయ్యనిది. మీ వంటకుండ చాలా చిన్నగా ఉంటే పెద్దది తీసుకోండి. కుండలో సరిపోయేంతగా స్పగెట్టిని పగలగొట్టడం దైవదూషణ. నిజానికి కొంతమంది ఇటాలియన్లు దీనిని దురదృష్టంగా భావిస్తారు. 2. ఇటాలియన్ కాపుచినో నిజానికి కాఫీ. కాపుచినో అంటే కొంచెం పాలు కలిపిన కాఫీ. దీనికి కాఫీ రుచి ఉంటుంది. అమెరికన్ కాపుచినో పాలు లాంటి రుచి. ఇది ప్రాథమికంగా పాలు, నురుగుతో కూడిన పానీయం, కొంచెం కాఫీ కలిపిన పానీయం. 3. బొలోగ్నాను ఇటలీలో ఎప్పుడూ వేయించిన బొలోగ్నా శాండ్విచ్ అనేది అమెరికన్ ఆవిష్కరణ. ఇటాలియన్ వంటకాల్లో ఏ రకమైన మాంసాన్ని వేయించడం విస్తృతంగా ఆమోదించబడలేదు. అలాగే అమెరికన్ బొలోగ్నా నిజమైన బొలోగ్నాతో పోలికను కలిగి ఉండదు. 4. ఫెటుచిని ఆల్ఫ్రెడో వెన్నతో పాస్తా. ఇటాలియన్ రెసిపీలో మరేమీ ఉండదు. కొన్నిసార్లు దీనిని పర్మెసన్తో చల్లుతారు. హెవీ క్రీమ్, చీజ్, పాలు, క్రీమ్ చీజ్ లేదా బెచామెల్ వంటివి ఉండవు. అలాగే అమెరికన్లో ఎల్లప్పుడూ వెన్నను తక్కువగా తీసుకుంటారు. 5. చికెన్ పర్మెసన్ అనేది అసహ్యకరమైన వంటకం. ఈ వంటకం ఇటలీలో లేదు. కాలం. ఇటాలియన్లు దీనికి దగ్గరగా వచ్చేది తేలికగా కాల్చిన చికెన్ బ్రెస్ట్. దీనిని షేవ్ చేసిన పర్మిజియానో రెగ్జియానోలో ధరించవచ్చు, కానీ టమోటా సాస్ లేదు. 6. ఇటాలియన్ భాగాలు చాలా చిన్నవి. భారీ భాగాలు సాధారణంగా యూరోపియన్ విషయం కాదు. మీరు ఇటలీలో లావియోలీని ఆర్డర్ చేస్తే ప్రామాణిక భాగం 4 రావియోలీలు, అయితే అవి వాటి అమెరికన్ ప్రత్యర్థుల కంటే పెద్దవి. 7. ఇటాలియన్ పిజ్జాలో ఎర్ర సాస్ లేదు. సాధారణ అమెరికన్ పిజ్జాలో మారినారా సాస్ అంటుంది. ఇది ఇటాలియన్ ఒరిజినల్ కంటే చాలా మందంగా ఉంటుంది. తురిమిన మొజారెల్లా కూడా ఒక అమెరికన్ విషయం. ఇటాలియన్లు ముక్కలు చేసిన టమోటాలు మరియు మొజారెల్లాతో పిజ్జాను తయారు చేస్తారు. వారు సాధారణంగా తమ పిజ్జాలను టాపింగ్స్తో పోగు చేయరు. ఇటాలియన్ పిజ్జాలో మాంసం ఉంటే అది ఎల్లప్పుడూ ఒక రకం. 8. ఇటాలియన్ డ్రెస్సింగ్ ఇటలీ నుండి రాడు. నిజానికి ఇటాలియన్ సలాడ్లపై డ్రెస్సింగ్ ఉండదు. వారు సాధారణంగా లెట్యూస్ను ఆలివ్ ఆయిల్ మరియు వెనిగర్తో మాత్రమే ధరిస్తారు. వివిధ రకాల డ్రెస్సింగ్ల సంప్రదాయం లేదు. 9. వెల్లుల్లి బ్రెడ్ ఇటలీలో నిజంగా ప్రజాదరణ పొందలేదు. వెల్లుల్లి బ్రెడ్ లేని ఇటాలియన్ రెస్టారెంట్ను మీరు ఊహించగలరా? అమెరికాలో కాదు, కానీ ఇటాలియన్లు నిజంగా ఎక్కువ బ్రెడ్ తినరు. మీరు అడిగే వరకు రెస్టారెంట్లలో దీనిని ఎప్పుడూ వడ్డించరు. మీరు అలా చేస్తే వారు దానికోసం కూడా మీ నుండి వసూలు చేస్తారు. ఇటాలియన్ బ్రెడ్ సాధారణంగా చాలా సాధారణంగా ఉంటుంది. దాదాపు రుచిగా ఉండదు, మరియు వెల్లుల్లి బ్రెడ్ లాంటిది ఏమీ ఉండదు. 10. ఇటాలియన్లు ప్రయాణంలో కాఫీ తాగరు. ఇటాలియన్లు చిన్న కప్పుల ఎస్ప్రెసో లేదా కాపుచినో తీసుకుంటారు. వారు తరచుగా బార్లో నిలబడి తాగుతారు. కూర్చొని కాఫీ తాగడానికి మీరు ఎక్కువ చెల్లించాలి. ఇటాలియన్లు టూగో కప్పుల నుండి కాఫీ తాగుతూ తిరగరు. అయితే వారి వద్ద ఇప్పుడు స్టార్బక్స్ ఉంది, కాబట్టి అది మారవచ్చు. 11. పాస్తా చాలా అరుదుగా పూర్తి భోజనం. అమెరికన్లు పాస్తాకు ఏదైనా మరియు ప్రతిదీ జోడిస్తారు. మాంసం, సముద్రాహారం, చాలా కూరగాయలు, సాస్, చీజ్. అది హృదయపూర్వక విందుగా మారుతుంది. అయితే ఇటలీలో పాస్తా అనేది ప్రైమీ అని పిలువబడే మొదటి కోర్సుల్లో ఒకటి. ప్రైమీలో సాధారణంగా మాంసం ఉండదు. దాని తర్వాత సెకండీ మాంసం లేదా సముద్రాహారంతో కూడిన వంటకం. అవును, ఇవి 2 వేరువేరు కోర్సులు. 12. బిస్కోటీని కాఫీతో వడ్డించరు. ఇటాలియన్లు సాధారణంగా బిస్కోటీని తీపి రెడ్ వైన్తో తింటారు. నిజానికి చాలా ప్రామాణికమైన ఇటాలియన్ డెజర్ట్లలో ఆల్కహాల్ ఉంటుంది. వాటిని సాంప్రదాయకంగా కాథోలిక్ సెలవు దినాలలో మాత్రమే తింటారు.